ప్రత్యేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలన్నిటి గురించి కూడా మీతో ఒకసారి ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటి వరకు అరౌండ్ 21 మెంబర్స్ ముఖ్యమంత్రులను మనం చూసుంటాం. ఎప్పుడైనా అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ అనే పదం మనకెక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కుని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచి చూసినా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అరౌండ్ మనం కూడా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, సూపర్ 6 లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్ గా చేశానంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే, ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అకౌంట్ లో డబ్బులు పడటం, అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం, ఇప్పుడు నేతన్నలకి, అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ సోదరులకి కూడా మనకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తుని మనము ఈరోజు ప్రవేశపెట్టడం, అదేవిధంగా మనందరికీ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీ తాలూకా ఇంట్లోని ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటానండి, దగ్గర నిన్న ఒక్కరోజే 18 నుంచి 20 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అంటే లాస్ట్ 5 days లో కూడా చూసుకుంటే 20 crores మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ రోజు మహిళా సంక్షేమం ఒకవైపు, ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పింఛన్ అనుకున్నట్టుగా ఇవ్వటం, ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తూ, అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే, ఒక పక్క అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి, డ్రైన్లకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే, ఇంతకు ముందు లాస్ట్ 19 to 24 అండి, ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా? వాళ్ళ సమస్య గురించి, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే, ఈ రోజు ఈ 14 నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు, వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి. దీన్నంతటిని చూసి ఓర్వలేక, ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఎదురుదాడి అంటే, ఈ రోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనియండి, వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనియండి, విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు నిజంగా వాస్తవాలుగా ఉన్నట్టు గనక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్ గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే. కానీ ఈ రోజు పరిస్థితి ఏమవుతుందంటే, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం, ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా, లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తా ఉంటే, నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే, మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు, మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తానండి, నిన్న మొన్న నేను చూశాను, ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీకి 2014 నుంచి 19 వరకు వైసీపీ పందా అదే, 19 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మళ్ళా తిరిగి
ఇప్పుడు 24 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమనాలంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి. ఈ వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈ రోజు ఎదుర్కోవటానికి ఈ రోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పి కొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం, ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా, ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈ రోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్లు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోను కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్లు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవా ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఈరోజు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, ఈ మూడు పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి, ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ సోషల్ మీడియా బ్యాచ్? 5 సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాదు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి. అటువంటి అమరావతి మీద మళ్లీ బురద జల్లటం. ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది, అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు, వాళ్ళు పొన్నూరు వైపు మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు. అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి ఇంకొక డైవర్ట్ చేశారు. వీళ్ళ ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు, వీళ్ళ సిచ్యువేషన్ లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు, అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా? ఒక రకమైన అలజడి ఉండదా? ఒక రకమైన అభద్రతా భావం క్రియేట్ అవ్వదా? ఈ రోజు నేనే చెప్తున్నాను, ఈ రోజు మీరందరూ వచ్చున్నారు ఇక్కడికి, మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు, నీటిలో ఈదుకునే రాలేదు, కనీసం అనకూడదు కానీ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు. ఎక్కడండి మునిగిపోయింది? ఈరోజు సెక్రటేరియట్ లో మీకు కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోలేదు, మరి అమరావతి మునిగిపోయింది ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈ రోజు పేపర్లోని గట్ట కొంతమంది రాస్తున్నారు? నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే, స్పెసిఫిక్ గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటున్నాం, ఈ రోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్ గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ అని దెబ్బతీసే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉంది. మరొకరు రాస్తారు విజయవాడలో విలయతాండవం చేస్తుంది అంటారు. నేనేమో రీసెంట్ గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకేదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే, లిటరల్లీ మీరు నమ్ముతారా, కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, ఎటువంటి భయాందోళనకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని. మళ్ళా నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్లి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి. అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు, మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి?
రాజకీయంగా దెబ్బ కొట్టుకుందాం అంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయోందోళన గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈ రోజు డెఫినెట్ గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈ రోజు గవర్నమెంట్ ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ రోజు మళ్ళీ మనం చూసామండి. ఈ రోజు అదే వాళ్ళు ఏమన్నారు, అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు. ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లు 69 గేట్లు పనిచేస్తున్నాయి. 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు. ఏమనుకుంటారండి? ఆ బుడమేరు మళ్ళా బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళా విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు అంటాను, యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేము ఏదో చెప్తా ఉంటే మీరు ఏమనుకుంటారంటే అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు. అంటే ఒక జాతీయ జెండాకి, ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పంద ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్. మొన్న నేనే మీకు చూపించాను. అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించపరిచే పోస్టులు పెట్టడం, ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఓవరాల్ గా మీకు చెప్పేది ఒకటే, ఈ రోజు ప్రభుత్వం గురించి మీరు కేవలం వాస్తవాలు ఉన్నాయా, మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాం. కానీ వాస్తవాల్ని వాస్తవాలుగా మాత్రమే రాయాలి. నిజంగా అక్కడ తప్పు జరిగింది, ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి. డెఫినెట్ గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. డెఫినెట్ గా మేము సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేమెవరం దేవుళ్ళం కాదు, మేము చిన్న తప్పులు చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి. డెఫినెట్ గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం. అంతే తప్పించి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి, తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాట్లాడించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి, ప్రజల్ని మభ్యపెట్టడానికో అభద్రతా భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా లీగల్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్ గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్ గా చర్యలుంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇంకో మాట చెప్పాలి. కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి. అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యాం. ఈ రోజు మహిళల భద్రత అన్నది మేము ఎంత టాప్ ప్రయారిటీ మేము తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కానీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో కానీ ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా చాలా కటువుగా ఉండే పరిస్థితి. ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏ ఒక్కరి మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోని క్షమాభిక్ష అనేది ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మహిళల మీదకి అడ్డగోలుగా వెళ్లే ఎవరిని కూడా మేము మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు కానీ మహిళల మీద ఈ రోజు వరకు మీరు చూశారు, గాంజాను అరికట్టగలుగుతున్నాం, డ్రగ్స్ ని అరికట్టగలుగుతున్నాం, ఈ రోజు క్రైమ్ రేట్ ని తగ్గించగలుగుతున్నాం, ఉమెన్ ప్రొటెక్షన్ ని పెంచగలుగుతున్నాం, శక్తి యాప్ ద్వారా చాలా మంది మహిళలకు భద్రతా చట్టాల దృష్ట్యా మేము దగ్గర కాగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. ఒకటే మీ అందరికీ తెలియజెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక డెఫినెట్ గా మేము కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.
జీవోలు కాదండి సార్, చట్టమే తీసుకొస్తామండి. జీవోని అయితే ఈ రోజు మీరు ఉంచొచ్చు, రేపు మేము మీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ జీవో క్యాన్సిల్ చేయొచ్చు. సో జీవోలు కాదండి, చట్టాన్ని తీసుకొస్తున్నాం. చట్టం తీసుకురావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. యా, అది రిపోర్ట్ ఇంకా రాలేదండి. రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. యాక్చువల్గా మీకు అందరికీ కూడా ఇష్యూ తెలిసిందే. పెరోల్ విషయం కూడా మీ అందరూ కూడా చాలా ఒక్కొక్కరు అంటే మ్యాక్సిమం మీరందరూ మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు దాని మీద. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టట్లే. బట్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాని మీద? సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా, ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్ లో కొంతమంది ముందుకెళ్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళొచ్చు. కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్ లో అతనికి యాక్చువల్ గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకు ముందు 2010 నుంచి జీవిత ఖైదు, అతను 2014 నుంచి సంథింగ్ ఆ ఏరియాలో ఒక 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు, తర్వాత సరెండర్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు. కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. ఓకే, మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. కానీ ఆ ఇమీడియట్ గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అనే సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ 1 week మేము పెరోల్ క్యాన్సిల్ చేసాము. తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది ఏం వచ్చింది అనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేస్తుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఇస్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి, పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కానీ ఒకటి చెప్పండి. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి, కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ రౌడీలకి రౌడీ గ్యాంగులకు కూడా చెప్తున్నా, అసాంఘిక శక్తులకి రౌడీలకి రౌడీ గ్యాంగులకి రౌడీ షీటర్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు. కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు. మీకు క్లియర్గా చెప్తున్నాం, ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టుల్ని నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు.
కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాం. ఎంక్వైరీ అయితే వేసాము. ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, మన ఈ వీడియోస్ వచ్చినవి కూడా, అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి. మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి. నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్ అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు. 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం. అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే. మీరు అన్న దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంతకు ముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము అన్ని కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సంథింగ్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదో ఒక సిఐకి ఫోన్ చేయాలింది ఇదే మనిషి దగ్గర నుంచి. వెళ్ళడం ఎలా వెళ్ళింది తెలుసా? మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు. సంహవ్ మా ఓఎస్డీకి ఫోన్ చేసి ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారా, నన్ను ఎలా బెదిరిస్తున్నారండి, ఏంటి ఆ నెంబర్ ఇవ్వండి, హెర్ నెంబర్ అంటే చెప్తున్నా. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తోంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్. అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం. మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకుంటాయి. ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం. ఏం పడ్డామండి? ఎలిగేషనా ఇది వాస్తవాలా? అలా కాదండి, అలాగే ఒకటే మీరు అన్నదానికి ఓకే కమాన్ ఒక విషయం నాకు అయిపోయిందా? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. ఎస్ కదా, వెయిట్ రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి. ఎస్ కదా, అతను వదిలేరు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24లో
ఆయన 30 days పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈ రోజు ఆ పని చేయలే. వెయిట్ నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, లెట్ బి కంప్లీట్. ఎస్, పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్ లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నోటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్ గా మేము విత్ ఇన్ 1 week లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదా? మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్, ఐఎమ్ స్టిక్ ఆన్ మై వర్డ్. ప్లీజ్, నేను జైల్స్ డిపార్ట్మెంట్ తో కరెక్ట్ గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. కావలిస్తే ప్రెస్ లో వచ్చింది, ఫొటోస్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నోటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. సైమిల్టేనియస్ గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది. కానీ ఇంతకు ముందే జరిగింది మా జైలు శాఖ డిస్కషన్. ప్లీజ్ ఒకసారి కనుక్కోండి. ఇదేమో మూసుకొని కూర్చోవాల్సిన, దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఒకటి చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నా, స్టిక్ ఆన్ అయ్యన్నా. వాట్ ఎవర్ యువర్ వర్డ్, యు ఆర్ స్టిక్ ఆన్ దస్. నేను నా వర్డ్ నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము. పెరోల్ ఆపాము, పెరోల్ ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ గనక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ గనక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకట వేలతో ముందుకెళ్ళిపోతే, ఈ రోజుకి మేము ఎన్ని బాధలు పడతాం, వ్యవస్థలని నిర్వీర్యం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు, ఒక పక్క నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని కట్టడి చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ ని సెటైట్ చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు, ఒక పక్క నుంచి వెల్ఫేర్, ఇవన్నీ మీ కీ రోల్స్ అన్ని మేము ప్లే చేస్తున్నాం. అవసరమైతే దయచేసి మీరందరూ కూడా సహకరించండి, ప్రజలు సహకరించండి, మేము అది కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా, ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు. అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి. అలా చేసే పరిస్థితి, ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంతకు మించి ఇంకేం కావాలి? అలా ఉండుంటే ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి? Yes, there you are. This is reality. ముప్పు ఉందని ఎవరు చెప్పారు సార్? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా? నేను చెప్తున్నా మీకు, ఎవరు అనౌన్స్? ఎస్, నేను అదే చెప్తున్నా. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మేం మాట్లాడట్లేదు దాని గురించి. మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం. ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్ కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది. మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసైడ్ అయింది. ఆ విషయాలు మనం ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో లేనట్టుంది. ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము అలర్ట్ ఇస్తున్నాం. ఆఖరి మీ గ్రామాల్లో, మీ చుట్టుపక్కల ఇలా మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు అలర్ట్ ఇస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అంత అలర్టింగ్ సిస్టమ్ ఈ రోజు డెవలప్ అయింది. ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్ 5 సంవత్సరాలు మూలన పడేశారు. మళ్ళా తీసుకొచ్చి మళ్ళా తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం. గమనించండి, ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్ లో 70 గేట్లు ఉంటే 69 గేట్లు పనిచేస్తున్నా, ఒక గేట్ పనిచేయట్లేదని ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దానికి అలా పెట్టినోడి గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి? ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే, ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందని ఒక మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా? మేము కేసులు పెట్టకూడదా అండి? ఒకసారి చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం మీద అక్కసుతోనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీద ఏది రాంగ్, ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాటితో పాటు అలాంటి వాళ్ళని అరికట్టే బాధ్యత కూడా మాకుంది.
దట్స్ వై. ఎస్, అదే చెప్పాను ఇందాక, కంపల్సరీగా వస్తుందండి సమావేశాల్లోనే దాని మీద ఒక యాక్ట్ వస్తుంది. ఎవరు ఇస్తారు వివరణ? ఇస్తే మేము ఇవ్వాలి. కాదండి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కాదండి. నాకు మీకు చెప్పింది ఏంటండి, కాబట్టే కదా నేను అది ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాను. కాదండి, సార్ నేను వినండి, నేను చదువుకున్న వ్యక్తిని. నేను ఈ డిపార్ట్మెంట్ని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే పొజిషన్లోనే ఉంటాను. ఎందుకంటే హోంశాఖ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. పెద్ద సబ్జెక్ట్లో చాలా పెద్ద సబ్జెక్టు, ఇంటర్లింక్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఆటోమేటిక్గా నేను ఎంత అలర్ట్గా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఎవరి వల్లనైనా తప్పు జరిగి ఉండొచ్చు. జప్పు జరిగినా ఆటోమేటిక్గా మమ్మల్నే మాట్లాడతారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను, నేనేం మాట్లాడలే. దాని గురించి నేనేమి వివరణ ఇది తప్పు జరగలేదనో ఏం జరగలేదో నేను చెప్పట్లే. నేనేమంటానంటే తప్పు జరిగిన ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా? మీరు దాన్ని దయచేసి ప్రొజెక్ట్ చేయండి. మీరు అలా విషయంలో సహకరించాలి. ఏంటండి అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్ట్ మార్టం చేస్తున్నారు కదా, అసలు వెనకాతల ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్ట్ మార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అయితే అది ఆలోచించండి ఒకసారి.